ప్రపంచ మాదిగ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలుపుతా ఉన్నా. ఈ ప్రపంచ మాదిగ దినోత్సవం అనేది మాదిగ సమాజం యొక్క త్యాగాలు, పోరాటాలు, వారి హక్కులు గురించి ఒక ప్రతీకగా మనం భావించాలి. ఎందుకంటే భారతదేశ అభివృద్ధిలో మాదిగ సమాజం యొక్క పాత్ర చాలా కీలకమైనదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే సమాజం నుంచి వెలివేయబడి ఎన్నో విధాలుగా వివక్ష గురై వారి హక్కుల కోసం ఎన్నో త్యాగాలు చేసి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో వాళ్లకు న్యాయం జరగక రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇంకా కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మాదిగ సమాజం భారతదేశంలో 22 కోట్ల జనాభాగా ఒక అతిపెద్ద జనాభాగా ఉన్నప్పటికీ ఈ మాదిగ సమాజంలో ఐక్యత లేకపోవడం వల్లే ఈరోజు మనం కొంతవరకు వెనుకబాటు గురవుతున్నాం అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకరు ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు మాదిగ జాతిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ తన బాధ్యతగా స్వచ్ఛందంగా పాల్గొనాల్సింది. ఎందుకంటే నాకు చెప్పలేదనే అటువంటి ఒక చిన్న భావనతోటి కూడా మనం కార్యక్రమం తీసుకున్నటువంటి వారికి మనం సహాయ సహకారాలు అందించకపోవడం వల్ల మనం చేసే కార్యక్రమం వల్ల బయట సమాజానికి తప్పుడు సంకేతం పోయేటువంటి పరిస్థితి ఉంటది. కాబట్టి మాదిగ సమాజం యొక్క గౌరవాన్ని, వారి హక్కులను కాపాడాలంటే మనం ఎవరికి వారుగా స్వచ్ఛందంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మనం ముందుండి మన ఇంట్ల కార్యక్రమం లాగానే భావించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇలాగే మన మాదిగ సమాజం ఐక్యతతో, ఐక్యమత్యంతో ముందుకు వెళుతూ మన జాతిలో ఉన్నటువంటి వివక్షను పారదోలడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా విద్యా విముక్తికి మార్గం అని చెప్పి వారు ఎవరైతే చెప్పారో అదే బాటలో మనమందరం ప్రయాణించి రాబోయే ముందు తరాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, విద్యావంతులు, మేధావులు కూడా వారి యొక్క సూచనలు, సలహాలు ఇచ్చి మార్గనిర్దేశం చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ పెద్దలందరికీ ప్రత్యేకమైన జై భీమ్ చెప్తా ఉన్నా. జై భీమ్, జై మాదిగా. నా పేరు క్యాదాష్ ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువన సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. జై భీమ్. ప్రభాకర్.